ఏపీలో వెనుకబడిన తరగతుల అణిచివేతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన జాతులను ఏదో ఒకలా ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుందని విమర్శించారు. రాయచోటిలో వీరబ్రహ్మేంద్రస్వామి ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న బాధితులను ఆయన పరామర్శించారు. ప్రశాంతంగా జరిగే దేవుడి ఉత్సవాల్లో ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకులను ఇరికించి ఇబ్బంది పెట్టారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తానని తెలిపారు. రోజుల క్రితము కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్లో ఉన్న బాధితులని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్య ఉన్నప్పుడు, ఘర్షణ ఉన్నప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సిన పోలీస్ అధికారులు కేవలము ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది ఈరోజు చాలా దారుణమైన విషయము. గత 70-80 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము జరిగే దేవుడికి సంబంధించిన ఉత్సవాలలో ఎంతో ప్రశాంతంగా జరిగే ఉత్సవాలను చిన్న చిన్న సమస్యలను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకుల్ని ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో, పోలీసుల పనితీరు ఎలా ఉందో మనం గమనించవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వ హయాంలో అదే పద్ధతి కొనసాగుతోంది తప్ప ఎటువంటి మార్పు కనబడడం లేదు. గత ప్రభుత్వంలో చూసాము, దళితులపైన దాడులు జరిగాయి, బీసీలపైన దాడులు జరిగాయి, మహిళలపైన దాడులు జరిగాయి, హిందువులపైన, హిందూ సాంప్రదాయాలపైన, హిందువులు చేసుకునే పండుగలపైన, ఊరేగింపులపైన అనేక రకాలైన ఆంక్షల ద్వారా అనేక రకాల ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో ఏమాత్రం మార్పు లేకుండా ఇదే విధానాన్ని కొనసాగించి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి హిందువులు చేసుకునే పండుగలకు పర్మిషన్లు కావాలి, మండపాలకు పర్మిషన్లు కావాలి, ఊరేగింపులకు పర్మిషన్లు కావాలి, ఇంకా కొన్ని దశాబ్దాల కాలం నుండి జరుగుతున్న హిందూ సాంప్రదాయాలను